ఈరోజు గుండెల్ని పిండేసే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యతను ఇది తీవ్రంగా గుర్తుచేస్తుంది. తండ్రి చనిపోయాక ఒక తల్లి వృద్ధాశ్రమానికి పంపబడింది. పిల్లలు నిర్లక్ష్యం చేసినా ఆమె ప్రేమ మాత్రం ఏనాటికీ తగ్గలేదు. కొడుకు నెలనెల్లా డబ్బులు పంపేవాడు. ఎప్పుడో ఓసారి వెళ్ళి చూసేవాడు. ఆమెకు మిగిలింది ఆ కొద్దిపాటి పలకరింపులే. అలా చాలా ఏళ్లు గడిచాయి. సడన్గా ఆశ్రమం నుండి ఓ ఫోన్ కాల్. తల్లి పరిస్థితి విషమంగా ఉందని. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ప్రాణాలు వదిలే ముందు ఒక్కసారైనా తన కొడుకుని చూడాలని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. హడావిడిగా ఆశ్రమానికి చేరుకున్నాడు కొడుకు. అతన్ని చూడగానే ఆమె తన శక్తినంతా కూడదీసుకొని మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ ఆఖరి క్షణాల్లో ఆమె కోరిన కోరిక చాలా అనూహ్యమైనది. వింటే నిజంగానే కన్నీళ్లు ఆగవు. ఆశ్రమంలో ఫ్యాన్లు వేయించమని, ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ కొనమని బతిమాలింది. చాలా విచిత్రంగా ఉంది కదూ? ఎందుకంటే ఉక్కపోతకి నిద్రపోలేక, పాడైన ఆహారం తినలేక ఎన్నో రాత్రులు ఆ తల్లి ఖాళీ కడుపుతోనే పడుకుంది. ఇన్నాళ్ళో పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ కష్టాలెందుకు చెప్పలేదని కొడుకు కన్నీళ్లతో ఆశ్చర్యంతో తల్లిని అడిగాడు. దానికే ఆమె చెప్పిన సమాధానం గుండెల్ని పిండేస్తుంది. కర్మసిద్ధాంతం గురించి ఇంతకన్నా గొప్ప వివరణ ఉండదు. ఆ కష్టాల్ని నేను తట్టుకున్నాను, కాని రేపు నీ పిల్లలు నిన్నిక్కడ వదిలేస్తే నువ్వు భరించలేవు నానా అని ఏడ్చింది. తల్లిదండ్రులను భారంగా చూసే ప్రస్తుత సమాజానికి ఇది ఒక కఠినమైన హెచ్చరిక. ఇది ఎప్పటికీ మర్చిపోలేని జీవిత పాఠం. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని మనం నిర్మించగలమా? మన మూలాలను వదిలేసే ఈ సంస్కృతికి ఇక ముగింపు పలకాల్సిన సమయం రాలేదా?